త్రేతాయుగంలో 21 సార్లు భూ ప్రదక్షిణ చేసిన పరశురాముడు 1001 శివలింగాల్ని ప్రతిష్ఠించగా వాటిలో ఒకటి తెనాలి గంగానమ్మపేట శివాలయంలో ఉండటం విశేషం. ఇంకా ఓరుగల్లుని పాలించిన కాకతీయ సామ్రాజ్య చక్రవర్తులైన గణపతి దేవుడు అలాగే ప్రతాపరుద్రుల వారి కాలం నుంచి ఇక్కడ విశేషమైన పూజలు ప్రారంభమయ్యాయని శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ప్రముఖ కవి తెనాలి రామకృష్ణుల వారు ఉత్సవమూర్తి విగ్రహాల్ని తయారు చేయించడం గమనార్హం. ఇంకో నరనరాలు నిక్కబొడుచుకునే విషయం ఏంటంటే ఆలయ పునఃనిర్మాణ పనులు చేస్తూ ఉండగా తవ్వకాలలో 6 లేదా 7వ శతాబ్దానికి చెందిన జైన తీర్థంకరుని విగ్రహం అలాగే అష్టభుజ దుర్గాదేవి యొక్క విగ్రహం దొరకటం కొసమెరుపు విషయం. గర్భాలయంలో శ్రీ రామేశ్వర స్వామి పశ్చిమ ముఖంగా ఉండి గోధుమ వర్ణాన్ని కలిగి బాణాకారంగా ఉండటం వల్ల బాణలింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వారికి ఎడమ ప్రక్కన శ్రీ పర్వతవర్ధని అమ్మవారు ఉండగా కుడి ప్రక్కన శ్రీ రత్నగర్భ గణపతి ఉండటం విశేషం. ఫాల్గుణ మాస అమావాస్య నుంచి 15 రోజుల పాటు సూర్యకిరణాలు నేరుగా స్వామి వారిని తాకటం గమనార్హం.